ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 18:48 చరణాన్ని మనం చూస్తే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చుట్టూ జనాంగము, చుట్టూ శత్రువులు చుట్టముట్టినప్పుడు నువ్వు పాటలు పాడగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు ఈ రీతిగా దేవుణ్ణి కీర్తనలు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో ప్రభుని ఆరాధించగలమా? మన జీవితాల్లో ప్రభుని స్తుతించగలమా? మన జీవితంలో ఇటు రీతిగా దేవుణ్ణి కీర్తించగలమా? చుట్టూ అననుకూల పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆరాధించి కీర్తించి ప్రార్థన చేయగలవా? నేను ప్రార్థన చేసినా ఈ కార్యం జరగలేదండి, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఎంతగానో మనము వాపోతుంటాము, బాధపడుతుంటాము. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు. శత్రువుల చేతుల నుంచి దావీదుకు చుట్టూ శత్రువులు ఉన్నారు, అతడు రాజుగా ఉన్నాడు కనుక మనకు శత్రువు, ప్రధాన శత్రువు అపవాది. వాడు పెట్టేటువంటి తంత్రాల నుంచి ప్రభు మనల్ని విడిపించేటువంటి వాడు ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన సంగమా, లేఖనములో అపవాది నీవు దేవుని సన్నిధిలో ఎదగకుండా, ఆధ్యాత్మికంగా నీవు ప్రభు సన్నిధిలో ఎదగకుండా నిన్ను అడ్డంకపరిచేటువంటి ప్రతి అడ్డంకుల నుంచి ప్రభు విడిపించేవాడు. దుష్టుని యొక్క పన్నాగాల నుంచి ప్రభు నిన్ను విడిపించేటువంటి వాడు. దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించేవాడు. విడిపించి నిన్ను శ్రమల గుండా, కష్టాల గుండా అపవాది తీసుకెళ్తున్నప్పుడు వాటన్నిటి నుండి విడిపించి నిన్ను ఉన్నతంగా నీ తలను ఎత్తేటువంటి వాడుగా, నిన్ను హెచ్చించేవాడుగా, నిన్ను గణపరిచేవాడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు జీవితంలో దావీదును దేవుడు హెచ్చించాడు, దావీదుని దేవుడు గణపరిచాడు, దేవుడు ఉన్నతంగా అతని యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. అందుకని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నీవు ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించి బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రభువుకు మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనాలు. మీరు మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడిగా, అపవాది తంత్రముల నుంచి మమ్మల్ని విడిపించి గొప్ప చేసే దేవుడుగా మీరు మాకున్నారు ప్రభువా. ఆయన నీ ప్రియబిడ్డల చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి పని పాటల్లో నీ సన్నిధి తోడుగా ఉంచి నీ కార్యాలు వారి జీవితాలు స్థిరపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.